ఎన్ని సంవత్సరాల తర్వాత? 9 years అండి నాకు మ్యారేజ్ అయ్యి 9 సంవత్సరాల తర్వాత. నాకు బిడ్డ లేనప్పుడు నేను చాలా వేదంతో చాలా బాధపడేదాన్నండి. నేను దేవుడు నాకు ఎంతో సంతోషం ఇచ్చాడండి. బాబుని చూపించరా మరి? హలో, ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? 9 years అండి నాకు మ్యారేజ్ అయ్యి 9 సంవత్సరాల తర్వాత. ఫాస్ట్ గారు 24 వచ్చారు 2000. నాకు 25లో డెలివరీ అయింది. మళ్ళీ ఇప్పుడే నేను రావటం అండి. సార్లు వచ్చారు 2-3 సార్లు. నాకు కుదరలేదండి రావటానికి. ఎస్, ఈ స్థలంలో మేలు పొందుకున్న కుటుంబం జరిగిన ఇక్కడ ఆరాధనలో వారు పాల్గొన్నారు. పిల్లలు లేని సమయంలో చాలా వేదనతో 9 సంవత్సరాలు అయిపోయింది. పిల్లలు, భార్యాభర్తలు, మరి అంతా కూడా పాటలు అయిపోయాయి, ప్రార్థన అయిపోయింది, వాక్యం కూడా అయిపోయింది. కానీ ఆ చివర్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటుందంట. చివర్లో కూర్చున్నారంట, ప్రార్థన చేస్తుందంట. దేవుడు ఎలా అయినా నన్ను పేరు పెట్టి పిలవాలి సేవకుడు ద్వారా అని. దేవుడు అద్భుతమైన రీతిలో సహోదరిని పరిశుద్ధాత్మ దేవుడు ఆమె ఆశపడుతున్నట్లుగా, ఆమె వేదన పడుతున్నట్లుగా, ఆమె వేదన చూసి ఆమె పేరును దైవ సేవకుడికి బయలుపరిచి ఉన్నారండి. చక్కని బిడ్డలు మీకు ఇస్తారని, ఈ రోజున కుమారుని ఇస్తారని దేవుడు అద్భుతమైన రీతిలో మరి సేవకుడి ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు పలికిన ఆ మాటలు, ఆ ప్రవచనము నెరవేర్చబడింది. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చక్కని కుమారుని ఇచ్చారు. మీకు ఎలా ఉంది బ్రదర్? సంతోషంగా ఉందండి. 2025లో వచ్చామండి. ప్రార్థన అంతా అయింది. లాస్ట్లో ఇంకా పాస్టర్ గారు అన్నారు మా బిడ్డ లేని స్టేజ్ మీదకి రామన్నారు. వచ్చాము. అప్పుడు పాస్టర్ గారి ద్వారా ప్రేరేపించారు, మీకు మగ పిల్లడు పుడతారని. ఖచ్చితంగా కార్యం మాకు జరిగిందండి. పాస్టర్ గారు ప్రార్థన వల్ల, మీ ప్రార్థన వల్ల జరిగిందండి. చాలా సంతోషంగా ఉన్నామండి. నాకు బిడ్డ లేనప్పుడు నేను చాలా వేదంతో చాలా బాధపడేదాన్నండి. నేను దేవుడు నాకు ఎంతో సంతోషం ఇచ్చాడండి. నాకు బిడ్డనిచ్చి నాకు దేవుడు సంతోషపరిచాడండి. దేవుడి మీద ఆధారపడ్డానండి. నాకు దేవుడు ఖచ్చితంగా నేను సాక్ష్యంగా నిలబెట్టుకో తండ్రి. నేను ఇలాగే సభలకు వెళ్ళేటప్పుడు అందరూ సాక్ష్యం చెప్పేవారు. నాకు కూడా సాక్షి తండ్రి, నేను బిడ్డనెట్టుకుని సాక్ష్యం చెప్పాలి, నీ ద్వారాగా నేను పొందుకోవాలని నేను ఎంతో ఆశపడేదానండి. నేను బిడ్డల్లోని లోటు దేవుడు నాకు తీర్చాడండి. మరి నేను ఈ రోజునైతే నేను చాలా సంతోషంగా ఉన్నానండి. బాబుని చూపించరా మరి? హలో నాన్న, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నాకు ఇవ్వండి. హలో, ఇక్కడ గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు మాకు గుర్తుండిపోయారు, మీరు మాకు గుర్తున్నారు. ఎందుకంటే మేము మీకు ప్రార్థన చేసాము. చాలా సంతోషం మిమ్మల్ని చూడడం. అప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. కానీ మీరు మాకు గుర్తుండిపోయారు. ఎందుకంటే చాలా దుఃఖమైన పరిస్థితిలో మీరు ఉండి ప్రార్థన చేయించుకున్నారు. ఇలా పట్టుకొని, నీకు భయం లేదమ్మా, నీకు దేవుడు ఇస్తాడు గర్భఫలం, నేను ప్రార్థన చేస్తానని మీ ఇద్దరు కూడా ప్రార్థన చేశారండి. చాలా సంతోషం. 9 సంవత్సరాల తర్వాత చక్కని కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. హలో, వాగ్దాన పుత్రుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంతమందికి సంతోషంగా ఉంది ఈ చంటి బిడ్డను చూస్తూ ఉంటే? ఎస్, ఎంతమంది అయితే ఇదే పరిస్థితిలో ఉన్నారు? నేను చెప్పేది ఒక్కటే అండి, నేను దేవుని సేవకురాలిగా ఒక మాట చెప్తాను. వీరి జీవితంలో చేసిన ఈ కార్యము మీ జీవితంలో కూడా ప్రభు జరిగిస్తారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో నమ్మండి, ప్రార్థించండి. అంతే, దేవుని కార్యము మీరు కూడా చూడబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. గొప్పవాడవును గాక, గొప్పవాడవును గాక. హాయ్, కేవలం
ప్రభుకి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడదామా? కేవలం ప్రభుకి మహిమ కలుగునుగాక. ఈ సాక్ష్యాన్ని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగుగాక. వివాహం జరిగి 9 సంవత్సరాలు. ఇప్పుడు మీ వయసు ఎంత? ఎంత? 42 అండి. మీ వయసు 42. 42. మీదండి? 45. 42 వయసు. మనుషులు అంటారు అవ్వదు, జరగదు, మీ జీవితం ఇంతే అని. కానీ నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. ఈ గొప్ప కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్ నాన్న.